కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నానండి. మనం అందరం కూడా వాక్యంలోనికి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత అర్హుడవైన మా దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఆది అంతమునైన వాడ నీకే స్తోత్రములు ప్రభా. ఉన్నవాడు నన్నవాడనైన దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రభు దినమున తండ్రి, ఉదయం నుంచి ఈ మధ్యాహ్న కాల సమయం వరకు కూడా తండ్రి మమ్మల్ని కాపాడుతూ వచ్చారు ప్రభా. మరి మంచి సమయాన్ని కొద్ది సమయం మాకు అనుగ్రహింపచేశారు. నీ వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులను తండ్రి చూచుటకు, గ్రహించుటకు మాకందరికి కూడా తండ్రి ప్రభా మీరే సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాం. మీ పరిశుద్ధాత్మని యొక్క కుమ్మరింపును మా మీద కుమ్మరింప చేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం చేత నా తండ్రి వారి ఆత్మను తండ్రి శుద్ధి చేసి వారిని తెప్పరిల్లా చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మాట్లాడబోతున్నన్ను కూడా మరుగుపరచండి. నా నోటికి మీ మాటలు అందించి వాక్యం ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా రక్షకులు మీ ప్రియకుమార్ నా క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికి కూడా ప్రభు అయిన యేసు నామమున వందనాలు చెల్లిస్తున్నానండి. యోబు గ్రంథము వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథము 35వ అధ్యాయము. యోబు గ్రంథము 35వ అధ్యాయము. యోబు గ్రంథం 35వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని మన వాక్యంలోకి వెళ్దామండి. 11వ వచనం. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగచేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరూ లేరు. ఇక్కడ ఒక మాటను దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. భూజంతువుల కంటే మనకు ఎక్కువగా బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువగా జ్ఞానము కలగచేయచ్చు. మనుష్యులకు దేవుడు ఏమిస్తున్నాడంట? భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధిని అనుగ్రహిస్తున్నాడు. ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానమును కూడా ఆయన కలుగ చేస్తున్నాడు. అంటే మనిషి అనగానే ఏముంది? మనిషికి బుద్ధి జ్ఞానములు ఉన్నాయి. జంతువులకు ఉన్నాయా? లేవని మనకు అక్కడ అర్థమవుతుంది కదా. భూజంతువులకు ఉన్నా తక్కువే, కానీ ఏమంటాడు? భూజంతువుల కంటే మనకు ఎక్కువగా ఆయన ఏం నేర్పిస్తున్నాడంట? బుద్ధిని నేర్పిస్తున్నాడు. బుద్ధిని నేర్పిస్తున్నాడు. ఆకాశ పక్షుల కంటే ఎక్కువగా ఏం నేర్పిస్తున్నాడంట? జ్ఞానం. జ్ఞానం కలిగిన మనిషి, బుద్ధి కలిగిన మనిషి ఎలా బ్రతుకుతున్నాడు నేడు సమాజం అంటే? పశువు కంటే అద్మానంగా బ్రతుకుతున్నాడు. పశువు కంటే హీనంగా బ్రతుకుతున్నాడు. ఒక పశువుకు ఉంది బుద్ధి, ఒక ఆకాశ పక్షికి ఉంది బుద్ధి కదా. వాటికంటే ఎక్కువ బుద్ధిని, జ్ఞానాన్ని దేవుడు మనిషికి నేర్పిస్తున్న మనిషి మాత్రం ఏమంటాడంట? దేవుడే లేడంటాడు. బుద్ధిహీనుడు ఏమంటాడంట? దేవుడే లేడని అనుకుంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే ఎక్కువగా బుద్ధి జ్ఞానం ఆయన నేర్పిస్తున్నాడు. కానీ మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు నేడు సమాజంలో? బుద్ధి జ్ఞానము లేని కంచెర గాడిదల వల్లే ప్రవర్తిస్తున్నారని గ్రంథంలో రాయబడింది. బుద్ధి జ్ఞానం లేని కంచెర గాడిదల వల్లే మనుషులు ప్రవర్తిస్తున్నాడు. అయితే దేవుడు మనిషికి బుద్ధి చెప్పాలనుకున్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడంట? మరొక మనిషిని పంపించి చెప్పగలడు. కానీ ఒక్కొక్కసారి ఆ మనిషి చెప్తే కూడా విననేసి తన దగ్గర ఉన్న పక్షినో, జంతువునో కదా, మరి ఏదో ఒక వస్తువునో చూపించి మనిషికి బుద్ధి నేర్పిస్తుంటాడు. ఈరోజు మనకు కూడా దేవుడు బుద్ధి నేర్పించాలి, జ్ఞానం నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే చూడండి, ప్రారంభంలో మరి మనుష్యులు ఎలా ఉన్నారంటే, ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఈనాడు సమాజం ఎలా ఉందో ఆనాడు కూడా మనుషులు ఎలా ఉన్నారంట? ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు భూలోకమును చూచినప్పుడు ఏమైందంటండి? చెడిపోయి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు భూమి అంతా కూడా చెడిపోయిందంట. మరి ఇంకేమంటాడు? సమస్త శరీరులు కూడా తమ మార్గములను చెరిపి వేసుకుని ఉన్నారు. ఆనాడే కాదు, ఈనాడు కూడా సమాజం అలాగే ఉంది. భూమి అంటే ఏంటి? కనపడే మట్టి కాదు కదా. ఇక్కడ ఏమంటాడంటే, ఒక భక్తుడు అంటున్నాడు, మనుషులు అంట
కదా, మనుషులు అన్నట్టుగా మనకి ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇక్కడ ఏమంటే దేవుడు భూలోకం చూసినప్పుడు భూలోకంలో ఎవరు నివసిస్తున్నారంట? మనుషులు నివసిస్తున్నారు. మనుషులందరూ కూడా ఎలా అయిపోయినారంట? చెడిపోయి ఉన్నారు. ఈరోజు ఎవరైనా బాగున్నారా? ఈరోజు సమాజంలో పెద్దలు కానీ, వృద్ధులు కానీ, చిన్నవారు కానీ ఎవరైనా బాగున్నారా? అందరూ ఏకముగా పనికి మాలిన వారయ్యారు. అందరూ చెడిపోయిన వారయ్యారు. అందరి ఆలోచనలు కూడా చెడిపోయాయి. అందరి మనస్సులు కూడా పాడైపోయాయి. అందరూ భ్రష్టులుగా తయారవుతున్నారు. ఎవ్వరు కూడా వివేకం లేని వారు కదా, వివేకం కలిగి, బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి మసులుకునే వారు ఎవరైనా అంటే ఎవ్వరు కూడా లేకుండా ఉన్నారు. మనుషులు ఎలా మారిపోతుంటే పశువుల కంటే అధ్వానంగా మరి మారిపోతున్నారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఆది కాండంలో కూడా దేవుడు భూలోకమును చూసినప్పుడు భూమి ఎలా ఉందంట? చెడిపోయిండెను. నరులందరూ కూడా ఏం చేశారంట? తమ మార్గములను చెరిపి వేసుకున్నారంట. నరులందరూ కూడా తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. ఒక్కడైనా మంచివాడు కనపడతాడని ఆయన చూసినప్పుడు ఆయన దృష్టికి ఒక కుటుంబం మాత్రమే కనపడింది. ఒక వ్యక్తి మాత్రమే నీతిమంతుడిగా కనపడ్డాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే 7వ అధ్యాయం చూడు, మొదటి వచనంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. యెహోవా మాట్లాడుతున్నాడు. ఈ తరము వారిలో, ఎప్పటికీ ఆయన మాట్లాడేటువంటి తరములో, ఆ తరము వారిలో ఒక్కడు మాత్రమే నీతిగా కనపడుతున్నాడు అంట. యెహోవా మాట్లాడుతున్నాడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. ఆయన భూలోకమునంతటిని చూచినప్పుడు ఒక్క మనిషి మాత్రమే నీతిగా కనపడ్డాడండి. ఆనాడు భూలోకాన్ని ఆయన తడివి చూచినప్పుడు ఒక్క మనిషి మాత్రమే నీతి కనపడ్డాడు. ఆయన కుటుంబం మాత్రమే నీతిగా ఉంది. మీరు ఆలోచన చేస్తే ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ప్రభు ఏం చేస్తుంట? అందరినీ చూస్తున్నాడు, అందరినీ దర్శిస్తున్నాడు, అందరి ప్రవర్తన అయినా కనిపెడుతున్నాడు, అందరి హృదయ రహస్యాలైనా ఎరిగినవాడంటండి. అందరినీ చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడంట. నరుడు కూర్చుండుట లేచుట ఆయన గమనిస్తున్నాడు. 119వ కీర్తన మనం గమనిస్తే, ఇక్కడ కూడా మనం గమనిస్తే ఆ తరము వారిలో ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఎలా ఉన్నాడంట? నీతిగా ఉన్నాడు. అయితే సమస్త శరీరులందరూ ఏమైపోయారంట? చెడిపోయారు. సమస్త శరీరులందరూ తమ మార్గములను చెరిపి వేసుకొని ఉన్నారు. తమ జీవితాలను పాడు చేసుకున్నారు. వాళ్ళు భ్రష్టులుగా మారిపోయారు. వారిని చూస్తే ఆయనకి ఏమైందంటే చూడండి ఒకసారి మనం గమనిస్తే 13వ వచనం, 6వ అధ్యాయం 13వ వచనము, దేవుడు నోవాహుతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది అంటున్నాడు. చూడండి, సమస్త శరీర మూలముగా భూమి ఎలా ఉందంట? బలాత్కారముతో నిండి ఉన్నది. ఈనాడు కూడా సమాజంలో మానవులు చేస్తున్న పాపాలను, అకృత్యాలను చూస్తే మనమే సహించలేం. భూమి ఎలా ఉందంట? పాపముతో నిండిపోయింది. పాపముతో నిండిపోయింది. ఆ రోజు కూడా ఎలా ఉందంట? బలాత్కారముతో నిండిపోయింది. నోవాహు కాలంలో భూమి అంతా ఎలా ఉందంట? మనుషులందరూ మార్గాలు చెరిపి వేసుకొని బలాత్కారంతో భూమి నిండి ఉన్నప్పుడు ఆ తరములో నోవాహు ఒక్కడే ఎలా కనపడ్డాడంటే దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనపడ్డాడు. ఆయన ఒక్కడనుకోవచ్చు కదా, వీళ్ళందరూ పాడైపోయారు, వీరితో నేను కలిసిపోతే మేలు కదా, నేను ఒక్కరినే ప్రత్యేకంగా ఉండి నేను ఒక్కరినే నీతిగా బ్రతికితే నాకేం ఒరిగింది అని అనుకున్నాడా? మనమైతే అలానే ఆలోచన చేస్తాం కదా. మన ఎదుటోడు తప్పు చేశాడు, పక్కింటోడు తప్పు చేశాడు, వాడు తప్పు చేశాడు, ఈమె తప్పు చేసింది కదా, నేను తప్పు చేస్తే ఏముందిలే, వాళ్ళందరూ తప్పు త్రోవని వెళ్తున్నారు, వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతారు, నేను మాట్లాడితే ఏముందిలే, నేను ఈ దొంగతనం చేస్తే ఏముందిలే, నేను ఈ పని చేస్తే ఏముందిలే అని ఏం చేస్తున్నారు? మనుషులు తప్పిపోతున్నారు. ఎందుకు? వాళ్ళు వాళ్ళని వీళ్ళను ఎదుటి వారిని పక్కన వారిని చూస్తున్నారు. కానీ నోవాహు ఎవరిని చూశాడు? తన తరములో తన చుట్టూ ఉన్న వారిని చూసింటే ఆయన పడిపోయేవాడే. కానీ ఆయన ఏం చేస్తుంటే వారందరినీ చూడలేదు. ఆయన ఒక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆ తరము వారితో కలిసి ఉండలేదు. తన జీవితమే ప్రత్యేకం, తన ఆలోచన ప్రత్యేకం కదా, తన భక్తే ప్రత్యేకంగా ఉంది. తను ఎవరు ఎలా పోతే నాకెందుకు, నేను నీతిగా ఉండాలి, వాళ్ళు అనీతిమంతులైతే నాకెందుకు, నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను ఒక్కడినైనా దేవుణ్ణి సంతోష పెట్టాలి అని అనుకోవాలి ఈరోజు మీరందరూ కూడా
కదా. వారు వీరితో ఎప్పుడు కూడా మీరు పోల్చుకోవద్దండి. నేను ఒక్కనైనా సరే దేవుని సంతోష పెట్టేవారిగా ఉండాలని మనము అనుకోవాలి. అయితే ఆ తరము వారిలో దేవుని దృష్టికి ఎవరు కనపడ్డారంట? నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడు. అప్పుడు ఆ నోవాహుని బట్టి దేవుడు ఏం చెప్తాడంటే చూడండి 13వ వచనంలో, దేవుడు నోవాహుతో, సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. భూమికి నేను తీర్పు తీర్చబోతున్నాను. నోవాహు, భూమికి అంతం వచ్చి ఉన్నది. కానీ భూమి మీద ఉన్న ప్రజలందరిలో నువ్వు ఒక్కడవే నీతిగా కనపడ్డావు. దుష్టులతో పాపుల్ని నేను ఎప్పుడు కూడా నాశనం చేయను కదా. దుష్టులు పాపులతో కలిపి నీతిమంతులు నేను నాశనం చేయను. నీతిమంతులు ఎప్పుడు నేను ఏం చేస్తాను? వేరుపరుస్తాను. ఇప్పుడు నోవాహు ఒక్కడే నీతిమంతుడు. ఆ తరం అంతా ఎలా ఉందంట? పాపం చేసిన వారుగా, మార్గాలు చెరుపుకున్న వారుగా, దేవునికి ఆయాసకరంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ తరమే కాదు, ఈ తరం కూడా అలాగే ఉంది. అయితే ఆ తరము వారిలో నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడు. భూమికి ఏమో అంతం వచ్చింది, భూమిని నాశనం చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. అయితే అందులో ఎవరున్నారంటే ఆ భూమి మీద నీతిమంతుడైన నోవాహు ఉన్నాడు. మరి దుష్టులతో నీతిమంతుడు నాశనం చేస్తాడంటే దేవుడు అలా ఎప్పుడు కూడా చేయడు. మరి సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా దేవుడు ఏం చేశాడంట? అగ్ని గంధకాలతో కాల్చివేశాడు. ఆ పట్టణాలు కూడా దేవుని ఉగ్రత దిగి వచ్చింది. అయితే ఆ పట్టణంలో ఎవరున్నారు? లోతు అనే భక్తుడు ఉన్నాడు. లోతు అనే వ్యక్తి నీతిమంతుడుగా ఉన్నాడు. మరి లోతును వారితో కలిసి మరి కాల్చేశాడా? లేదు. లోతుని దేవుడు ఏం చేశాడ? తప్పించేశాడు. నువ్వు నీతిగా బతకాలి దేవుని కోసం. నిన్ను కూడా దేవుడు శ్రమల్లో ఉండి, ఇబ్బందులో ఉండి, ఆయన ఉగ్రత నుండి ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. అయితే ఇక్కడ 14వ వచనం చదువుదామండి. మరి భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చినది. ఇదిగో వారిని భూమితో కూడా ఏం చేస్తానంట? వారిని అందరినీ ఏం చేస్తానంట? భూమితో కూడా నేను నాశనము చేస్తాను. ఈరోజు కూడా అంత నాశనం చేయలేదండి, కొంతే. మొన్ననే మనకు విజయవాడ ప్రాంతం అంతా కూడా వరదలు వచ్చాయి. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ వరదలు. అంతటా దేవుడు రప్పించడం లేదు. కారణం ఏంటి? ఆయన ఎంత దీర్ఘశాంతపరుడు. ఇదే నోవాహుకు ఒకప్పుడు ఆయన ప్రమాణం చేశాడు, ఇంకెన్నడూ కూడా నేను నీటితో ఈ భూమిని నాశనం చెయ్యను. ఒకసారి చేశాను, సంతాపడ్డాను. కానీ మనుషులు ఎలాంటి వారంట? బాల్యం నుండి ఎలాంటి హృదయం గలవారంట. చూడండి 9వ అధ్యాయం 21వ వచనం మనం చూసుకున్నట్లయితే, 9వ అధ్యాయం 21వ వచనం, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించను అని అప్పుడు ఆయన ప్రమాణం చేశాడు. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండే చెడ్డది. నరుల హృదయాలోచన ఎప్పటి నుంచి చెడ్డదంటమ్మా? బాల్యం నుండే చెడ్డది. కనుక ఇక ఎప్పుడు నేను అలాగా నాశనం చేయను, శపించను. ఏం చేస్తున్నట్టు ఆయన ప్రమాణం చేస్తున్నా, చెడ్డది నేను ఎప్పుడును చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపనని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. చూడండి 11వ వచనం మనం గమనిస్తే, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలం వలన ఇంకను లయపరచబడరు, భూమిని నాశనం చేయటకు ఇకను ప్రవాహము కలగదని పలికెను. మరి ఇప్పుడు కలుగుతున్నాయి అక్కడక్కడ జల ప్రవాహం, వరదలంటే అక్కడక్కడ వస్తాయి. మొత్తం భూమికి అంతటికి నేను రప్పించను. కారణం ఏంటి? అక్కడక్కడ వచ్చిన దాన్నైనా చూసి నరులు తమ ప్రవర్తన మార్చుకొని మారు మనస్సు పొందుకొని నా వైపు తిరుగుతారేమో అని దేవుడు అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ వరదలు, అక్కడక్కడ సునామీలు కదా, ఇవన్నీ అక్కడక్కడక్కడ వస్తున్నాయి. కానీ అంతటా దేవుడైతే రప్పించునని ఆయన ఏం చేశాడంటే ప్రమాణం చేశాడు. అయితే ఆ సమయంలో మరి ఆ భూమిని అంతటిని నాశనం చేయడానికి ముందు దేవుడు ఏం చేస్తాడంట? నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఎందుకు? నోవాహును తప్పించాలి. నోవాహు ఎలా ఉన్నాడంటే దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాడు. మనం కూడా ఎలా బ్రతకాలి? దేవుని దృష్టికి నీతిమంతులముగా బ్రతకాలి. అయితే ఇక్కడ చూడండి 6:14 అప్పుడు నోవాహుకి ఏం చెప్తున్నాడు దేవుడు? చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఏం చెప్తున్నాడంట? చితిసారపు మ్రానుతో ఓడను చేసుకొనుము. ఓడను ఎప్పుడు కూడా నోవాహు చూడలేదు. మీరు గమనించాలి. అప్పటికి వర్షమే నోవాహు చూడలేదు. నోవాహు కాలంలో వర్షం పడింది లేదు. వర్షపు చినుకంటే ఎలా ఉంటుందో నోవాహు కూడా తెలీదు. అసలు ఓడంటే ఎలా ఉంటుందో నోవాహు కూడా తెలీదు. ఫస్ట్ టైం అక్కడ నోవాహు తయారు చేశాడు. మీరు గమనిస్తే ఆ వర్షపు చినుకు ఎలా ఉంటుందో కూడా నోవాహుకు తెలీదు. తెలియకపోయినా ఏం చేశాడంట? దేవుని మీద విశ్వాసం. మనమైతే చేయగలమా? చూసిన దాన్ని చేసేకే బరువు కదా.
చూపించాడు దేవుడు, ఇది చేయి అది చేయి అది చేయి అంటే మనం దాన్ని చూసిందే చేసేకి మనం ఏం చేస్తున్నామంట, కష్టపడుతున్నాం, బద్ధకంగా మనం ఉంటాం. కానీ ఈయన చూడని దాని కొరకు సిద్ధపరుస్తున్నాం. ఓడను చూడలేదు కానీ దేవుడు చెప్తున్నాడు, చితిసారకం రానుతో నువ్వేం చేయాలంట, నీ కొరకు నీ కుటుంబం కొరకు ఏం చేయాలంట, ఓడను తయారు చేసుకో. ఆ ఓడని ఎలా చేయాలో కూడా తెలియదు. ఇప్పుడైతే మనం చేయమంటే చేయగలం కదా. మనం వాన రాగానే ఏం చేస్తామండి, అందరము పేపర్తో ఓడలు చేసుకొని చక్కగా నీటిలో వేస్తుంటాం. ఎందుకంటే దాని స్ట్రక్చర్ మనం చూసాం కనుక ఐడియాతో దాన్ని చేసేస్తున్నాం. కానీ అప్పుడు ఆయన చూడలేదు. కానీ చూడని దాని కొరకైనా దేవుని మీద ఏం చేశాడంట, విశ్వాసం ఉంచాడు. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక మనం గమనిస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. ఆయన చూడని దాని విషయంలో ఎంత చక్కగా చేసినట్టుగా రాశాడు. అక్కడ 11వ అధ్యాయము 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి, మీరు గమనించాలి, విశ్వాసమును బట్టి నోవాహుకి ఏముంది, విశ్వాసము. నోవాహుకు విశ్వాసం ఉంది. దేవుడు ఓడను చేయమన్నాడు. అది వరకు ఓడను చూడలేదు. అప్పటి వరకు ఆయన ఓడనే చూడలేదు, వర్షాన్నే చూడలేదు. కానీ దేని బట్టి ఆయన ఓడను తయారు చేయగలుగుతున్నట, విశ్వాసాన్ని బట్టి. దేవుని మాట మీద విశ్వాసం, దేవుని మాట మీద నమ్మకం. ఆ నమ్మకం విశ్వాసం ఈరోజు నీకుందా? ప్రశ్నించుకుందాం. ఆ నమ్మకం విశ్వాసం ఈరోజు నీకుందా? ఉందండి? ఎవరికైనా ఉందా నమ్మకం, విశ్వాసం? దేవుడు అన్నాడు, ఆకాశ పక్షులు నేను పోషిస్తున్నా, మిమ్మల్ని నేను పోషించనా అన్నాడు. అది దేవుని మాట. ఆ మాట మీద మనకి ఎవరికైనా విశ్వాసం ఉందా? ఉంటే ఏం చేయాలి, మనము చింతించకూడదు కదా. ఉదయం వాన వచ్చింది, వాన తగ్గిపోతుంది, నేను సంఘానికి వెళ్ళాలని విశ్వాసం ఉందా మీకు? విశ్వాసం లేదు కనుక చాలామంది ఆబ్సెంట్ అవుతున్నారు కదా. విశ్వాసంతో ఉండాలి. ఇలాగే ఒకానొక సమయమున చాలా రోజుల నుంచి వర్షమే లేదంటండి. ఈ వర్షం లేకుంటే కరువు ఎక్కువైపోయినప్పుడు ఒక కాపరి ఏం చేశాడంట, రేపు మనం అందరం కూడా ఉపవాస ప్రార్థన చేసుకుందాము. ఎందుకోసం ఉపవాస ప్రార్థన అంట, వర్షం పడడానికి దేవుణ్ణి అడుగుదాం అందరము. ఎందుకంటే మన భూమి అంతా చీలిపోయింది, వర్షాలు లేవు, పంటలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాము అనేసి రేపు అందరూ మీరు ఏం చేయాలంట, ఉపవాసంతో రండి, మనము ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు వర్షాన్ని అనుగ్రహిస్తాడు అన్నాడు. సరే, అందరు విశ్వాసులు వచ్చారంటండి. విశ్వాసులు అందరూ వచ్చారు. వారితో పాటు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వచ్చారు కదండి, తల్లులతో పాటు పిల్లలు కూడా వచ్చారు. అలాగే ఒక పిల్లవాడు కూడా వచ్చాడు. అయితే అందరూ నార్మల్గా మామూలుగానే వచ్చారు. కానీ ఆ చిన్న పిల్లవాని దగ్గర ఏముంది, గొడుగుంది. ఆ చిన్న పిల్లవాని దగ్గర ఏముంది, అప్పటికే వర్షాలు లేవు, అప్పటికే కరువు, అప్పటికే భూమి ఎండిపోయింది, అప్పటికే చినుకు లేదు. వర్షం కోసమే ప్రార్థన చేస్తామని కాపరి రమ్మన్నాడు. అందరూ వచ్చేసారు పొలవమని. కానీ ఎవరి దగ్గర గొడుగు లేదు. ఒక చిన్న బిడ్డ దగ్గర మాత్రం గొడుగుంది. అందరు నవ్వుతున్నారు, ఏంట్రా వర్షాలు లేక భూమి ఎండిపోయింది, నువ్వు గొడుగు తెచ్చుకున్నావు అంటున్నాడు. కానీ ఆ బిడ్డకి ఏముంది, విశ్వాసం. మేము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వర్షాన్ని అనుగ్రహిస్తాడు. మరి ఇక్కడ అందరూ ప్రార్థనకి వచ్చారు కదా, వారికి ఎవరికైనా విశ్వాసం ఉందా? విశ్వాసం లేదు. కానీ చిన్న బిడ్డకు విశ్వాసం ఉందండి. విశ్వాసంతో రావాలి, విశ్వాసంతో అడగాలి. వాళ్ళు ప్రార్థన చేసుకొని ఇంటికి బయలుదేరారు. పెద్ద వాన పడిందని. ఆ వానలో అందరూ దర్శనం, కానీ చిన్న బిడ్డ మాత్రం చక్కగా ధైర్యంగా గొడుగు పట్టుకొని వెళ్ళగలిగాడు. కారణం ఏంటి? ఆ బిడ్డకు ఒక విశ్వాసం ఉంది, మేము ప్రార్థన చేస్తే దేవుడు మాకు వర్షాన్ని అనుగ్రహిస్తాడు. అలాంటి విశ్వాసం నీకు ఉండాలి. అలాగే నోవాహు కూడా ఏమంటాడు చూడండి, ఓడ కట్టమన్నాడు దేవుడు. దేన్ని బేస్ చేసుకుని ఆయన కడుతున్నా అంట, విశ్వాసాన్ని. అందుకే ఇక్కడ మనం గమనిస్తే చూడండి, విశ్వాసం బట్టి నోవాహు ఏమంట, అది వరకు చూడని సంగతులను గూర్చి, అది వరకు ఎప్పుడు కూడా ఆయన ఓడను చూడలేదు. అది వరకు వర్షం చినుకు అంటే వర్షం అంటే ఏంటో కూడా ఆయన చూడలేదు. మరి మీరు అడగొచ్చు, అప్పుడు భూమి ఎలా పండేదండి అని. అప్పుడు పంటలు ఎలా పండేవని అని అడిగితే ఆదికాండం 2వ అధ్యాయంలో ఉంది, భూమి నుండి ఆవిరిని దేవుడు పైకి రప్పించి వాటి ద్వారా పంటలు పండేవి. అప్పటికి వాన లేదు. కానీ నోవాహు వాన చూడకపోయినా దేవుని మీద విశ్వాసం, దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు. అయితే ఆయన ఏం చేస్తాడు చూడండి, విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసిన, దేవుని చేత ఏం చేశాడంట, హెచ్చరింపబడినవాడు. నోవాహు ఈ తరంలో నీవే నాకు నీతిమంతుడుగా కనపడ్డావు కనుక నీవు ఏం చేయాలంటే నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధం చేయి. ఓడలో ఉంటేనే నీకు రక్షణ,
ఓడ బయట ఉంటే మునిగిపోతాం. ఇదే నీకు హెచ్చరిక. అందుకే నువ్వు ఓడను తయారు చేయమని ఎలా చేయాలంట? చితిసారక మ్రాను తీసుకొని వచ్చేద్దాం. మరి ఆదికాండం చితిసారక మ్రానుతో నీ కొరకు ఒక ఓడను చేసుకొని. ఈ ఓడ ఎలాంటిదంట? నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఆ ఓడను తయారు చేయి. అది ఎలా చేయాలంటే 3 అంతస్తులు కట్టమన్నాడు ఓడను. ఓడ ఎన్ని అంతస్తులు ఉంది? 3 అంతస్తులు ఉంది. ఎందుకు 3 అంతస్తులు? 8 మంది జీవించేకి. నోవాహుకి ఎంతమంది కుమారులు? నోవాహు భార్య, 3 కొడుకులు, 3 కోడలు. మొత్తం ఎంతమంది రక్షింపడారు ఆ ఓడలో? 8 మంది మాత్రమే రక్షింపడు. భూప్రపంచం మీద 8 మంది నివసిస్తున్నారా? భూప్రపంచం మీద ఇప్పుడు 8 మందే ఉన్నారా? ఇప్పుడు ప్రకారం అయితే కొన్ని కోట్ల జనాభా కదా. ఎన్ని కోట్లు అంటే 800 కోట్లకు పైగా జనాభా. ఇప్పుడు 800 కోట్లకు పైగా జనాభా. పోనీ అప్పుడు 8 లక్షలు అనుకుందాం కాసేపు కదా. భూమి అంతా కలిసిన 8 లక్షల జనాంగం ఉన్నారనుకో. 8 లక్షల మనుషుల్లో 8 మంది మాత్రమే రక్షింపబడ్డారంటే వారు మాత్రమే నీతిగా బ్రతికారు. వారు మాత్రమే దేవుని ఆనుకొని బ్రతికారు. వారు మాత్రమే దేవునికి నమ్మకంగా జీవించగలిగారు. వారే రక్షింపడ్డారు. మిగతా వాళ్ళందరూ కూడా నీటిలో కొట్టుకొని పోయారండి. అయితే ఆయన చూడండి 3 అంతస్తులు కట్టమన్నాడు. మరి ఒక దానికి కిటికీ పెట్టమన్నాడు, తలుపు పెట్టమన్నాడు, అన్నీ చేయమన్నాడు. అన్నీ చేసిన తర్వాత నేను భూజంతువులకు, ఆకాశ పక్షులకు, పురుగులకు, మృగాలకు అన్నిటికీ ఆజ్ఞిస్తాను. అవన్నీ కూడా ఏం చేసాయంట? ఓడలోకి రెండేసి అంటే జతలుగా వచ్చాయి. ఆడామగ కదా. ప్రతి పక్షుల్లోనూ ఆడమగ, ప్రతి జంతువులోనూ ఆడది మగది, ప్రతి మృగముల్లోనూ ఆడది మగది, పాకే పురుగుల్లో కూడా. అంటే ప్రతి దాంట్లో కూడా జతలుగా ఎక్కడికి వచ్చాయంట? నోవాహు ఓడ కట్టిన తర్వాత ఓడ దగ్గరకు వచ్చాయి. కానీ మనుషులు ఎవ్వరు కూడా రాలేదు. ఈ నోవాహు ఓడ కట్టడానికి సుమారుగా 120 సంవత్సరాలు పట్టిందని భక్తులు చెప్తారు చరిత్రలో. సుమారుగా ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు పట్టింది. ఈ 120 సంవత్సరాలు ఎంతమంది చూసింటారు కదా. ఏదో నోవాహు కడుతున్నాడు మన ఊర్లో. ఏందో ఆయన కడుతున్నాడబ్బా, ఆయనకేదో వర్షం వస్తుందంటే దేవుడు చెప్పాడంట. ఎందుకు కడుతున్నాడు? ఎంతమంది వచ్చి ఆయన ఎగతాళి చేసింటారో, ఎంతమంది ఆయనని హేళన చేసింటారో. కానీ వారి మాటలు ఎప్పుడైనా చెవిని పెట్టాడా? ఎప్పుడు కూడా ఇతరుల మాటలు చెవిని పెడితే మనం పడిపోతాము. ఎవరి మాటలు చెవిని పెట్టకూడదు. ఎవరి మాటలు పెట్టుకోవాలి? దేవుని మాటలకే మనం చెవిని ఒగ్గాలి. కనుక మనం గమనిస్తే ఆయన ఏం చేశాడు? ఆయన ఓడ కట్టే 120 సంవత్సరాలు కూడా ఏం చేశాడంట? మనుషులందరికీ చెప్పాడు, అగో దేవుడు 40 రోజులు ప్రచండ వర్షం కురిపించబోతున్నాడు, భూమిని అంతా కూడా జలప్రలయం చేత ఆయన నాశనం చేస్తానన్నాడు. ఎవరైతే ఆయన నమ్మి లోపలికి వస్తారో ఓడలోకి వారు రక్షింపడతారంట. రండి అని ఎన్ని సంవత్సరాలు చెప్పాడండి? ఎన్ని సంవత్సరాలు? పలకండి, నిద్రపోయే వాళ్ళంతా. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు ప్రకటించాడు సుమారుగా. మరి ఒక్కరైనా మారారా? మారలేదు. ఈరోజు క్రీస్తు వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంట? 2000 సంవత్సరాల పైగా. ఆయన వెళ్తూ ఒక మాట అన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తానన్నాడు. ఎవరైనా నా యందు విశ్వాసం ఉంచి కదా నన్ను సొంత రక్షణగా చేర్చుకుంటే వారు రక్షింపడతారు. విశ్వాసం ఉంచిన వారికి రక్షణ లేదు, శిక్ష. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడు. ఇప్పుడు యేసుప్రభు వారు వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలకు పైగా అయింది. మరి 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఏం చెప్పాడు? ఆయన వెళ్తూ ఆరోహణమవుతూ ఇదిగో నేను త్వరగా వస్తానన్నాడు. ఇప్పుడు చెప్పి కూడా 2000 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటి వరకు కూడా మనం పిలుస్తున్నాం. ఎలా పిలుస్తున్నామంట? సువార్త ద్వారా, భక్తుల ద్వారా కదా పిలుస్తున్నారు. కానీ ఎవరైనా వస్తున్నారా? ఎవ్వరు కూడా రావడం లేదు. వచ్చిన వారు కూడా ఎలా ఉన్నారంట? నులివెచ్చని స్థితిలో వారు జీవిస్తున్నారు. వెచ్చగానైనా లేరు, చల్లగానైనా లేరు, నులివెచ్చని స్థితిలో ఉన్నారు. నులివెచ్చని స్థితిలో క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తూ మేము కూడా పరలోకానికి వెళ్తామని అనుకుంటున్నా. అది పొరపాటు. నువ్వు చల్లగా ఉంటేనైనా పరలోకానికి వెళ్తా, కానీ వెచ్చగా ఉంటే పరలోకానికి పోవు. కానీ నులివెచ్చగుంటే ఎక్కడికి నువ్వు వెళ్ళవు. రెంటికి చెడ్డ రేవడి అన్నట్టుగా ఎక్కడికి నువ్వు
వెళ్ళని స్థితిలో ఉంటాం. మరి ఆనాడు ఆయన చెప్పినా ఎవరు వినలేదండి. ఈలోగా 40 రోజులు ఏమైపోయిందంట, వర్షం చిన్నగా స్టార్ట్ అవుతూ వచ్చింది. అయితే అక్కడ చూసినట్లయితే చూడండి 11వ వచనంలో, 7వ అధ్యాయం 11వ వచనం మనం చూసుకున్నట్లయితే, నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విప్పబడెను. ఎప్పుడు విప్పబడ్డాయంటండి? ఓడ కట్టాడు, తయారు చేశాడు. తర్వాత ఓడలోనికి 8వ వచనం నుంచి మనం గమనిస్తూ చూడండి, దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువుల్లోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడది జతలు జతలుగా ఓడలోనున్న నోవాహు వద్దకు చేరెను. 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. ఎలా వచ్చాయంటండి? పక్షులు దేవుని మాట విన్నాయి, పశువులు దేవుని మాట విన్నాయి, జంతువులు దేవుని మాట విన్నాయి, నేలను ప్రాకే చిన్న పురుగు కూడా దేవుని మాట విన్నాయి కనుక అవి ఏం చేస్తుంటే జతలు జతలుగా వచ్చి ఓడలోకి ఎక్కాయి. కానీ మనిషి మాత్రం దేవుని మాట వినలేదు. మనిషి మాత్రం దేవుని మాట వినలేదు. ఆనాడే కాదు, ఈనాడు కూడా మనుషులు అలాగే ఉన్నారు. అన్నీ చేస్తారు కానీ దేవుని మాట వినమంటే మాత్రం వినరు. అయితే అక్కడ ఏం జరిగిందంటే చూడండి, మనం గమనిస్తే 11వ వచనంలో, నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విప్పబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఎన్ని రోజులు వచ్చిందంటే వర్షము? 40 రాత్రులు, అంటే గ్యాప్ లేకుండా వర్షం. 1 గంట గ్యాప్ లేకుండా పెద్ద వర్షం పడింది అనుకోండి, వంకలన్నీ పారుతుంటాయి, నదులన్నీ పొంగిపోతుంటాయి కదా. 3 దినాల వర్షం అంతే. 3 దినాలు పడింది అనుకోండి, ఆ 3 దినాలకే ఊర్లు మునిగిపోతుంటాయి. ఇక్కడ ఎన్ని రోజులు పడింది? 40 రోజులు రాత్రి పగలు గ్యాప్ లేకుండా వర్షం పడింది. అది ఎలాంటి వర్షం అంట? మహా అగాధ జలం తూములన్నీ కూడా విప్పబడ్డాయి. ప్రచండ వర్షం అంటండి. ఎలాంటి వర్షం అంట? చిన్న చినుకులు కాదు, తుంపెర కాదు, ప్రచండ వర్షం అక్కడ పడింది. అయితే అప్పుడు ఏం జరిగింది చూడండి 13వ వచనంలో, ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులకు షేమును హామును యాపేతును నోవాహు భార్య వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను. జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడలో ఉన్న నోవాహును వద్ద ప్రవేశించిన. అప్పుడు ఏం జరిగిందంట? ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించను. అప్పుడు ఓడలంట ఏం చేశాడంట? అతన్ని మూసేశాడు యెహోవా. అన్నీ వచ్చేసాయి, పశువులు వచ్చాయి, పక్షులు వచ్చాయి, మృగములు వచ్చాయి, అన్ని జలచరాలు మనం గమనిస్తే అన్నీ వచ్చాయి. అన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఏమంట, ఇక ఓడ తలుపుని ఎవరు వేసేసారంట? దేవుడు వేసేసాడు. వర్షం కురుస్తుంది, అప్పటికి కురుస్తుంది, చిన్నగా వర్షం కురుస్తుంది. అప్పటికైనా మనుషులు రాలేదు. అంటే మనుషులు ఏముందంట, ఎంత నిర్లక్ష్య వైఖరి ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంత నిర్లక్ష్య వైఖరి ఉందో. అప్పుడు చూద్దాంలే, మనం ఏదైనా చెప్తే అమ్మ రండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తారంట కదా, ఆయన వచ్చినప్పుడు అందరూ ఎత్తపడతారంట, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు వినబడిన వారికి నిత్య నరకం ఉందని చెప్తే అప్పటికి చూద్దాంలే అని అంటారు కదా. అప్పటికి చూద్దాంలే అంటారు. ఇంకొంతమంది ఏమంటారంట, పరలోకం నువ్వు చూసి వచ్చావా? మన వాళ్ళు ఏమంటారండి, పరలోకం నువ్వు చూసి వచ్చావా? మీ ప్రభువే పరలోకం ఇస్తాడా, మా దేవుడు ఇవ్వడా అని మాట్లాడుతుంటారు. మూర్ఖంగా మనుషులు మాట్లాడుతుంటారు. జంతువులకు తెలుసు, పక్షులకు తెలుసు, పశువులకు తెలుసు, దేవుడు ఒక్కడే. ఆయనే సర్వోన్నతుడైన దేవుడు, ఆయనే సర్వశక్తుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారానే తప్ప పరలోకానికి ఇంకెవ్వరు కూడా వెళ్ళలేరు. ఆయనే దేవుడు, ఆయనే సమస్తం. అందరికీ దేవుడు ఒక్కడే. ఈనాడు కూడా మనం గమనిస్తూ చూడండి కదనా, అందరికీ కూడా దేవుడు ఒక్కడే. మరి అందరి క్రైస్తవులకు కూడా ఒకటే బైబిల్. క్రైస్తవులందరికీ కూడా ఎన్ని బైబిల్ ఉన్నాయి? నువ్వు ఏ డినామినేషన్ అయినా, ఏ సంఘమైనా, బైబిల్ ఒక్కటే, బాప్తిస్మ ఒకటే, దేవుడు ఒక్కడే. కానీ సంఘాలు మాత్రం ఎన్ని వచ్చాయంటే ఈనాడు 3000 శాఖలుగా విభాగింపబడిందండి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క పద్ధతి కదా, ఒక్కొక్కరికి ఒక విశ్వాసం.
కానీ బైబిల్ చెబుతుంది అందరికీ ఏమిటండి? ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయం 6వ వచనంలో. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మీరు గమనిస్తే అక్కడ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. 2-3 ఉన్నారా? ఒక కుటుంబానికి ఎంతమంది ఉంటారు తండ్రులు? ఒక కుటుంబానికి ఒకడే తండ్రి ఉంటాడు. ఇది ఎంత వాస్తవమో, ప్రపంచానికంతటికి కూడా ఒక్కడే తండ్రి ఉంటాడు కదా. కానీ తెలియక మనుషులు రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంట? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ పైగా ఉన్నవాడే అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు కదా. ఇంకేమంటాడంటే పైన మనం గమనిస్తే ప్రభువు ఒక్కడే, 5వ వచనం, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. మరి ఒక్కటే అయినప్పుడు, బైబిల్ కూడా ఒకటే అయినప్పుడు ఎందుకు ఇన్ని వేల శాఖలు వచ్చేసాయి? 3000 శాఖలు. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, మీరు గమనించలేదు కదా. ఒక్కొక్క సంఘంలో కొందరు విగ్రహారాధన టైప్ చేస్తుంటారు, రకరకాలుగా ఆరాధన చేస్తుంటారు. అంటే వారు నమ్ముతున్నారు కానీ వారి విశ్వాసము వేరు. ఇక్కడ మనం గమనిస్తే ఏంటంట, అందరికీ విశ్వాసం ఎన్ని ఉన్నాయండి? విశ్వాసం ఎంత ఉంది? ఒకటే విశ్వాసమే, ఒకటే దేవుడు కదా, ఒకటే బాప్తిస్ము, బైబిల్ కూడా ఒకటే. కానీ శాఖలు మాత్రం ఎన్ని అయిపోయినాయంటే క్రైస్తవంలో 3000 రకాల భిన్నమైన బోధలు, శాఖలు వచ్చేసాయి. రకరకాల బోధలు. ఏ బోధలు విని తప్పిపోతున్నారో జాగ్రత్త. కానీ ఇక్కడ మనం గమనిస్తే, అలాగే నోవాహు ఓడలో కూడా మనం గమనిస్తే దేవుడు ఏం చేస్తుంటే వాళ్ళందరినీ ఓడలోకి చేర్చిన తర్వాత ఏంటంట, ఓడ తలుపు బిగించేశాడు. ఓడ తలుపు బిగించేసిన తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం కురిసిన తర్వాత మరి ఓడ ఎక్కడ నిలబడిందంటే చివరికి ఆ 40 రాత్రి పగలు వర్షం ఆగిన తర్వాత అరారత్ కొండ పైన, పర్వతం పైన మరి ఓడ నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు బయటికి రావాలి, ఇంకా ఆయన వెంటనే వచ్చేక అవుతుందా? 3 రోజులు వాన వచ్చింది అనుకోండి, నేల ఎలా ఉంటుంది బయట? ఇప్పుడు విజయవాడలో వర్షం తగ్గింది, వరదలు తగ్గాయి, కానీ వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? చాలా రోజులు పడుతుంది. సమయం కాదు, రోజులే పడుతుంది. అలాంటిది 40 రాత్రి పగలు వాన కురిసిందంటే వెంటనే నేల ఆరింటుందా? వెంటనే బురద తగ్గింటుందా? తగ్గదు. కనుక ఇప్పుడు ఏం చేయలేనా? వెంటనే తలుపు తీసే కూడా కాదు. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా అంటే ఆయన ఏం చేశాను చూడండి. ఒక మాట మనం గమనిస్తే 8వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 6వ వచనం. 40 దినములు అయిన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి విడిచాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? 40 దినములు అయిన తర్వాత డైరెక్ట్ ఆయన బయటికి పోలేదు. ఓడకి ఉన్న కిటికీ తెరిచి ఏం చేశాడంట? ఓడలో ఉన్న నల్ల కాకిని బయటికి విడిచాడు. ఎందుకు విడిచాడు? బయట వాతావరణం ఎలా ఉందో నువ్వు తీసుకొని చూసి నాకు సమాచారము ఇవ్వాలి, నాకు సమాచారం తీసుకొని రావాలని ఏం చేశాడంటే నోవాహు బయటికి కాకిని విడిచాడు. కాకి ఏం చేసింది చూడండి. ఇక్కడ మనం గమనిస్తే 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి విడిచిన. అది బయటికి వెళ్ళి ఏం చేస్తుంట, భూమి మీద నుండి నీళ్ళు ఇంకిపో వరకు ఏం చేస్తుంట, ఇటు అటు తిరుగుచూ ఉండేను. ఈ కాకిని చూస్తే మనకేం అర్థం కావాలంట, ఇది లోబడనిది. యజమానుని మాటకు కాకి ఏం చేయలేదంట, లోబడదు. బాధ్యత లేని కాకి, లోబడని కాకి. ఇలాంటి క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు నేడు. ఎలాంటి క్రైస్తవులు అంట? కాకి స్వభావం లాంటి క్రైస్తవులు. కానీ ప్రభు కాకి స్వభావం వల్లే మీరు ఉండమని చెప్పలేదు. మత్తయి సువార్తలో ఒక పక్షిని మనకు చూపిస్తున్నాడు చూడండి, 10వ అధ్యాయం. ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వారిగా ఉండాలని చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం గమనిస్తే ఎలాంటి స్వభావం కలిగి ఉండాలని చెప్తున్నాడు. అక్కడ చక్కగా మనం చూసుకున్నట్లయితే 16వ వచనం. 16 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె కాకి వలె అనలేదు ఆయన. ఎవరిని చూపిస్తున్నాడంట? పావురం తెల్లగా ఉందనే మనం అలాగే అర్థం చేసుకుంటాం కదా. పావురం తెల్లగా ఉంది, అందుకే దేవుడు తెల్ల పావురాన్ని విడిచాడు, దానివల్లే ఉండాలన్నాడా? పావుర స్వభావం ఏంటంట, ఎలాంటిదంట? నిష్కపటమైనది, నమ్మకమైనది. కాకి స్వభావం ఎలాంటిది?
బాధ్యత లేనిది, యజమాని మాటకు లోబడలేదంటండి. అది ఇక్కడ మనకు అదే చెప్తున్నాడు. ఆది కాండం మనం గమనిస్తే అది ఏం చేస్తుందంట, బయటికి పోయింది, కానీ పోయిన తర్వాత ఏం చేసిందంట, లోకాన్ని చూస్తూ అటు ఇటు తిరుగుతుంది. కారణం ఏంటి? లోకమంతా ఎలా ఉంది అప్పుడు? లోకమంతా ఎలా ఉంది? దిబ్బలుగా కుప్పలుగా మానవుల శవాలు, పశువుల శవాలు, పక్షుల శవాలు కదా, జంతువులవి ఎన్నో రకాలు, అంటే రకరకాల మాంసాలు అక్కడ కనపడుతున్నాయి. ఇన్ని రకాల మాంసాలను చూసి ఏం చేసిందంట, మళ్ళా ఓడడానికి పోయి కదా, అక్కడ ఎందుకు బంధింపబడి ఉండాలి, ఇక్కడైతే ఇన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టినప్పుడు ఈ కాకిని తినొచ్చు, కాబట్టినప్పుడు ఆ పావురం తినొచ్చు, కాబట్టినప్పుడు ఆ తోడేలు తినొచ్చు, లేదా ఆ మనుషుని పిక్కొని తినొచ్చు అనుకొని ఏం చేస్తుందంట, కాకి లోకములోనే అటు ఇటు తిరుగుతుంది. కానీ నన్ను పంపిన యజమానుడు అక్కడ ఉన్నాడు, ఆయన దగ్గర నేను తిరిగి వెళ్ళాలి, వర్తమానం ఇవ్వాలనే ఆలోచన కాకి లేదండి. ఈనాడు క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. తాము వచ్చిన స్థలమును వచ్చిన కదా, ఎక్కడి నుంచి వచ్చారో అది మర్చిపోయి భూమే శాశ్వతం అనుకొని, లోకమే శాశ్వతం అనుకొని, మనుషులే శాశ్వతం అనుకొని వారి కోసం బ్రతుకుతున్నారు కదా. దేవుని కోసం ఆలోచించేవారు లేరు, దేవుని కోసం పనిచేసేవారు లేరు. తాము ఎక్కడి నుంచి వచ్చామనే మరి సంగతిని కూడా వారు ఆలోచించలేకపోతున్నారు. అంటే ఇలాంటి వారందరూ ఎలాంటి స్వభావం కలిగిన వారు? కాకి లాంటి స్వభావం కలిగిన. ఎందుకంటే వచ్చిన ప్రదేశాన్ని మర్చిపోయారు, పంపించిన దేవుణ్ణి మర్చిపోయారు, ఏ పని నిమిత్తం భూమి మీదకి వచ్చారో కూడా వారు మర్చిపోయారు. కాకి కూడా అలాగే మర్చిపోయి ఏం చేస్తుందంట, లోకంలో అటు ఇటు తిరుగుతుందంట అండి. ఎదురు చూశాడు యజమాడు, ఇంకా రాలేదు అనుకున్నాడు, వదిలేశాడు. తర్వాత ఏం జరిగింది చూడండి, మరి గమనిస్తే 8వ వచనం, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగులాడుచుండెను. అయితే 8వ వచనం చూడండి, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిచెను. ఇప్పుడు ఏం విడిచాడండి? మొదట కాకిని పంపించాడు, కాకి తిరిగి రాలేదు. ఇప్పుడు ఏం లేదు ఆయన మీద, కాకి మీద అతనికి నమ్మకము పోగొట్టుకుంది. కాకి ఏం పోగొట్టుకుందంట? నమ్మకత్వాన్ని పోగొట్టుకుంది. నిజంగా దేవుడు కూడా చెప్తున్నాడు, మనుషులు ఒక్కసారి నమ్మకాన్ని పోగొట్టుకుంటే, మనుషుల మధ్య సరే, ఇంట్లోనైనా సరే, కుటుంబంలో అయినా సరే, నువ్వు చేసే జాబ్లోనైనా సరే, నువ్వు ఎక్కడున్నా అక్కడ కదా, ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఒకసారి నువ్వు నమ్మకాన్ని పోగొట్టుకుంటే మరలా నిన్నెవ్వరు కూడా నమ్మరు. నమ్మకం చాలా విలువైంది. భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలి, తల్లిదండ్రుల మధ్య నమ్మకం ఉండాలి కదా, తల్లి బిడ్డల మధ్య నమ్మకం ఉండాలి, దాసుడు యజమాని మధ్య నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం అనేది ఒక పునాది లాంటిది. దీన్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఎవ్వరు కూడా నమ్మరండి. నేను మారాను, నన్ను నమ్మన్నా కూడా నమ్మరు. ఎందుకు? స్టార్టింగే నువ్వేం పోగొట్టుకున్నావు? నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభువు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? తన పని నిమిత్తం ఆయన అందరినీ చూస్తున్నాడు అనుకోద్దండి. దేశంలో నమ్మకస్తులైన వారు ఎవరున్నారా అని చూస్తున్నాడు. కీర్తనలో రాశాడు, నమ్మకస్తులు ఎవరున్నారు? మన తాళాలు బీగాలు కానీ కదా, ఇంటి బాధ్యతలు కానీ ఎవరికి ఇస్తారండి? బాధ్యత లేని వారికి ఇస్తారా? నమ్మకం లేని వారికి ఇస్తారా? ఎవరికి ఇస్తాము? బాధ్యత కలిగి నమ్మకంగా ఉన్న వారికే. మరి యజమానుడైనా సరే కదా, ప్రమోషన్ రావాలన్నా, లేదా ఇంటికి బీగాలు ఇవ్వాలన్నా, బీగాలు ఇవ్వాలన్నా ఎవరికి ఇస్తామండి? ఇంట 2-3 కొడుకులు ఉంటారు, అందరికి ఇస్తామా? అందరికి ఇవ్వము. ఎందుకంటే ఆ 2-3లో కూడా ఒకడే నమ్మకస్తుడు ఉంటాడు, అవునా కాదా? ఒకడు ఆల్రెడీ నమ్మకం పోగొట్టుకొని ఉంటాడు, కనుక వాడిని నమ్మరు. అయితే నమ్మకస్తులకు మాత్రమే ఇస్తారు. అంటే ఇప్పుడు కాకి ఏం పోగొట్టుకుంది? యజమాని దృష్టిలో నమ్మకాన్ని పోగొట్టుకుంది కాబట్టి ఇంకో కాకి ఆయన వదలలేదు. ఈసారి ఏం విడిచాడంట? నల్ల పావురాన్ని ఆయన విడిచాడు. ఇప్పుడు పావురం ఏం చేస్తుంది చూడండి, నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిచెను. నీళ్లు భూమి అంతటి మీదనున్న తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని వద్దకు తిరిగి వచ్చెను. ఏం చేసిందంటే ఈ నల్ల పావురము కనీసం తన కాలు పెట్టే కూడా లేదంట స్థలం. ఏంటంట? నీళ్ళే ఉన్నాయంట. మరి కాకి ఎలా ఉంది? ఆలోచించాలి. కాకి ఎలా ఉంది? తనకేమో కాలు పెట్టడానికి స్థలం లేదంట పావురానికి. కాకి ఎలా ఉంది? ఎందుకు పావురం కాలు పెట్టడానికి కూడా స్థలం లేదంటే, పావురంకు ఎలా ఉందంట? పరిశుద్ధంగా ఉండడానికి దానికి ఇష్టం. అపరిశుద్ధమైన ప్లేస్లో అది ఉండదు, అపవిత్రమైన ప్లేస్లో అది ఉండదు. దానికి పరిశుభ్రత ఇష్టం. కాకి పీనుగల కాడనే ఉంటుంది, అవునా? కుళ్ళిపోయినా ఉంటుంది, కంపు కొట్టినా ఉంటుంది,
ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచించుకో. అంటే కాకిని పావురం ఈరోజు మనం పోల్చుకోవాలి. నేను కాకిలాగా ఉన్నానా, పావురంలాగా ఉన్నానా, నా స్థితిగతులు ఎలా ఉన్నాయి మనం ఆలోచన చేయాలి. కాకి ఎలా ఉందంట, కంపే ఇంపుగా కనపడుతుంది, కానీ పావురము సహించదండి. పావురం సహించదు. మనం శుక్రవారం ఒక వాక్యం చూసుకున్నాం. యథార్థవంతునికి నీచుడు ఎలా కనపడతాడంటే అసహ్యునిగా కనపడతాడు. నీచులతో సహవాసం చేయరు, దుష్టులతో సహవాసం చేయరు, వ్యభిచారులతో, త్రాగుబోతుల, దొంగలతో సహవాసం చేయరు. యథార్థవంతుడు ఎంతసేపున ప్రత్యేకంగా ఉండాలనే చూసుకుంటాడు. అలాగా ఉంది. అయితే పావురం స్వభావం మనం గమనించాం కదా. ఆయన పావురంకున్న స్వభావం ఏంటంటే అది అత్యంత తెలివైన పక్షి అంట. పక్షులకంత ఎలాంటిదంటే అది అత్యంత తెలివైన పక్షి. రెండోది అంటే ఎలాంటిదంటే అది సాధు స్వభావం గలదండి. కాకి ఎలాంటిదంట, పావురం ఎలాంటిదంట, సాధు స్వభావం కలది. మూడోది దాని స్వరం ఎలా ఉంటుంది, అన్ని పక్షులాగా కావు 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 అని నడుస్తాయా, కిచకిచకిచ నడుస్తాయా, మూలుగుతుంది. అంటే స్వరము కూడా పెద్దగా అది చేయదు. తన స్వరం కూడా ఎలా ఉంటుంది చూడండి, మూలుగుతుంది అంతే. మనకి ఏదైనా జ్వరం ఎక్కువ వచ్చినప్పుడు, బాధ ఎక్కువ మూలుగుతాం కదా, అలాగే మూలగడమే దాని స్వరం అంతే. ఎక్కువ కాకిలాగా కోకిలాగా అరుస్తుంది అది. ఎప్పుడైనా విన్నామా మనము? వినలేదు. ఇంకా దాని స్వభావం ఏంటంటే అది పరిశుభ్రత కలిగి ఉంటుంది. ఇందాక చూసాం కదా, కాలు నిలబడడానికి తనకు స్థలం లేక తిరిగి మళ్ళీ యజమాని దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే మనల్ని ఎలా ఉన్నామంటాడు ప్రభు, పావురము వలె. పావురం వల్ల ఎలా ఉన్నట, నిష్కపటంగా ఉండాలి. ఇంకా ఎలాంటిదంటే అది శ్రేష్టమైన ఆహారాన్ని అది తింటుంది. ఇది ఏది పడితే అది తినదు పావురం. పావురం ఏంటంట, ఏది పడితే అది తింటుంది. కాకి అండి తింటుంది కదా, అది కంపు కొట్టినా కుళ్ళిపోయినా ఇంకోటైనా కాకి తినేస్తుంది. కానీ పావురం అలాంటిది కాదు. ఎలాంటి ఆహారం తీసుకుంటుంది, అది శ్రేష్టమైన ఆహారం అది తీసుకుంటుంది. కుళ్ళింది అది అసలే తినదు. ఇంకా ఏంటంటే కాయకున్న మంచి లక్షణం ఏంటంటే, పావురానికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే, తాను ఒకసారి జత కట్టిందా, ఆ జత కట్టిన పావురంతో చచ్చేంత వరకు దాంతోనే ఉంటుంది. ఒకవేళ జత కట్టిన పావురం చచ్చినా మరొక పావురం వెంట పోతుంది. అంటే దీంట్లో ఏముంది, ఎంత నీతి ఉందో మీరు నేర్చుకోండి. మనుషులు ఇలాగున్నారా, నీతి మాలిన మనుషులు. భార్యలతో సంసారం చేస్తేనే ఇంకో భార్యను, ఇంకో స్త్రీని చూస్తుంటారు కదా, భర్తలతో సంసారం చేస్తేనే ఇంకో భర్తను కదా, ఇంకో పురుషుని చూస్తుంటారు. నీతి మాలిన మనుషులు ఈరోజు ఉంటున్నారు. కానీ పావురం అలాంటిది కాదు. ఒక్కసారి జత కడితే చచ్చేంత వరకు దాంతో ఉంటుంది. ఒకవేళ తను జత కట్టిన పావురం చనిపోయినా మరొక పావురాన్ని మాత్రం అది ఆశ్రయించదంటండి. ఎంత పర్ఫెక్ట్గా ఈరోజు పావురం ఉందో మీరు ఆలోచన చేయాలి. ఎంత పర్ఫెక్ట్గా పావురం ఉందో అలాంటి జీవితం నేను కలిగి ఉండాలనుకోవాలి. అందుకే దేవుడు చూడు సంఘాన్ని కూడా దేంతో పోల్చాడంట, మరి పావురంతోనే పోల్చాడు. పరిశుద్ధాత్ముడు దేంతో పోల్చాడు, పావురంతో. యేసుప్రభు వారు బాప్తిసం తీసుకొని కదా నీళ్ళలో నుండి ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ ఎలా వచ్చాడంట, పావుర ఆకారం వల్ల. ఎన్ని పక్షులు లేవండి, ఎందుకు పావురం వల్లే వచ్చాడు? కాకి ఒకటే అనుకుంటే కాదు కదా, ఇంకా చాలా పక్షులు ఉన్నాయి, చాలా పక్షులు ఉన్నాయి. కానీ వాటన్నిటితో దేవుడు పోల్చలేదు, పావురముతోనే పోల్చాడు. ఇంకా ఒక లక్షణం దానికి ఉందండి, అది శాంతికి చిహ్నం కదా, నిర్దోషత్వానికి, ప్రేమను. ఇన్ని రకాలుగా దాని వాడితే పూర్వమైతే లెటర్లు పంపించడానికి కదా. మన భక్తులు స్వతంత్రం వచ్చిందనుకోండి, మన రాజకీయ నాయకులు ఏం చేస్తారంట, స్వతంత్రం వచ్చినప్పుడు ఏం చేస్తారు, కాకిని తెచ్చిస్తారు పైకి. ఏం తెచ్చుకుంటారు, నాయకుడు వచ్చాడు అనుకోండి, ముఖ్యమంత్రి వచ్చాడు, ప్రధానమంత్రి వచ్చాడు, జెండా ఎగరేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, పావురాన్ని తీసుకొచ్చి విడుస్తారు. ఎందుకు, అది శాంతికి చిహ్నం. మీరు ఆలోచించండి, పావురం వలె మనం ఉండాలి ఈరోజు. కాకి వలె మనం ఉండకూడదు కదా. కాకి ఏం లేదు, లోబడే తత్వం లేదు. కాకి యజమానుడి మాట వినలేదు, కాకి బాధ్యత లేదు. కానీ పావురం అయితే యజమానుని మాట వినది, నిర్దోషమైనదిగా ఉంది, పరిశుద్ధత కలిగి ఉంది, మంచి ఆహారమే తీసుకుంటుంది, అది నమ్మకమైనది అని ఇక్కడ మనకు తెలియచేస్తుంది. ఇంకా త్యాగానికి కూడా గుర్తు, త్యాగానికి కూడా అది గుర్తుగా ఉంటుంది. ఇంకేంటంటే అది పరిశుద్ధాత్మక సంఘానికి కూడా గుర్తుగా ఉంటుంది. ఇవన్నిటికీ సాదృశ్యంగా మనకి ఏం కనపడుతుందంట, పావురము కనపడుతుంది. ఇంకా పావురం ఎలాంటిదంటే నిష్కపటమైనది, నిర్దోషమైనది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎలాంటి వాడంట, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మీరు గమనిస్తే ఎలాంటి వాడు చెప్తున్నారు చూడండి. బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే బైబిల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి కూడా మనం చూసుకున్నట్లయితే 7వ అధ్యాయం 26వ వచనము, పవిత్రుడును నిర్దోషు నిష్కల్మషులను పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడంట. ఎలా ఉన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు పరిశుద్ధుడు,
పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషులను పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. కాకి అందుకే యేసుప్రభు వారిని పావురంతో కూడా మనము ఒకసారి పోల్చుకుంటూ ఉంటాం, అవునా కాదా? కాకి అయితే అపరిశుభ్రమైనది, అది కుళ్ళినది తింటుంది, దాని స్నేహితులంతా పాపులే కదా. మనం గమనిస్తే మన స్థితి ఎలా ఉంది? ఒక పావురం వలె నేను ఉండాలంటాడు. ఎలా ఉండంట? పాము వలె వివేకం కలిగి పావురం వలె నిష్కపటముగా ఉండాలి. నిష్కపటముగా తోడేల మధ్యకు మిమ్మల్ని పంపుచున్నాను. ఎవరిని? తన శిష్యులను. ఈనాడు మనల్ని, క్రైస్తవులుగా మనల్ని కూడా ఆయన పంపుచున్నాడు. మరి తోడేలుగా ఉన్నావా? కాకిలాగా ఉన్నావా? లేదా పావురం వలె ఉన్నావా? పావురం అయితే ఏం చేస్తుంది మనం చూసుకున్నాం. దాని జీవితమే ప్రత్యేకం, దాని స్థితిగతే ప్రత్యేకం. అది అందరితో జత కట్టదు కదా, అది అందరితో కలిసి ఉండదు, అది ప్రత్యేకంగా ఉంటుంది. పాపుల్లో అది చేరదు, ప్రత్యేకంగా ఉంటుంది. దాని ఆహారం ప్రత్యేకం, దాని జీవితం ప్రత్యేకం, అది నమ్మకమైనదిగా కనపడుతుంది. మరి మనిషి నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు? ప్రభు నీలో అలాంటి స్థితిని చూడాలని ఇష్టపడుతున్నాడు. పావురం ఎంత నమ్మకంగా ఉందో. మరి ఇక్కడ మనం గమనిస్తే నోహో దగ్గరికి ఎలా వచ్చిందంటే, పావురము కాలు పెట్టడానికి కూడా చోటు లేదు, మళ్ళా తిరిగి అది వెనక్కి వచ్చేసింది. దాని స్వరము కూడా చిన్నగా ఉంటుంది, గలిబిలిగా గందరగోళంగా గట్టిగా అరుస్తుందంట, పావురం మూలుగుతుందంట. మరి క్రైస్తవుడా, నీ నోరు ఎలా ఉంది? ఒకసారి పరీక్షించుకో. క్రైస్తవులు ఇక్కడ నెమ్మదిగా సాధు స్వభావం కనబడతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అసలు స్వరూపం బయటపడుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం కనబడుతుంది కదా? ఇలాగే ఇద్దరు స్త్రీలు కొట్లాడుతున్నారంటే నీళ్ళకాడ, ఇలాగే ఇట్లా మన స్వభావం బయటపడాలంటే ఎక్కడ పడుతుందండి? వాటర్ కుళాయిల కాడ కదా, నీళ్ళ కుళాయిల కాడనే. ఇలాగే ఇద్దరు స్త్రీలు నీళ్ళు వస్తున్నప్పుడు బాగా యుద్ధం పట్టినారు. అయితే ఆ ఇద్దరు స్త్రీలు, ఒక స్త్రీ సడన్గా మౌనం అయిపోయింది. ఎందుకబ్బా మౌనంగా అయిపోయింది? ఇంత గట్టి గట్టిగా అరిచామంటే అక్కడ నుంచి ఎవరు వస్తున్నారంట? కాపరి వస్తున్నారంట. పాపం పాస్టర్ వస్తున్నారంటే సైలెంట్ అయిపోయింది. ఏమెందుకు? పాస్టర్ వెనుకలు అబ్బాయి ఎంత మృదు స్వభావ్యమే కదా, ఎంత మంచి లక్షణం కలిగి ఉంది, ఎంత మంచి విశ్వాసాలు అనుకోవాలని. పాస్టర్ పోయినాక చెప్తుంది మళ్ళీ, నా తడాకంటే కదా నా కథ నీకు తెలియదు అంటది. పాస్టర్ ఉన్నప్పుడేమో ఎలా ఉందంట? మృదు స్వభావిగా కనపడుతుంది. మన వాళ్ళు సంఘంలో మృదు స్వభావాలుగా ఉంటారు. బయటికి పోతే నోరు ఇప్పితే అన్ని బూతులే, అన్ని అబద్ధాలే, అడుగడుగున అబద్ధం, అడుగడుగున మోసం, అడుగడుగున కదా బూతులే. ఇలాంటి లక్షణాలు కలిగిన వారందరూ కాకులే. ఇలాంటి లక్షణాలు కలిగిన వారందరూ ఎలాంటి వారంట? కాకులే. పావురం అయితే దాని స్వరము మెల్లని స్వరం, అది అలా చెయ్యదు, అలాంటి దానికి నచ్చదు. ఈరోజు నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? ఒక కాకిలాగా ఉండాలనుకుంటున్నావా? పావురంలాగా ఉండాలనుకుంటున్నావా? పావురం ఎలాంటి అంటే నమ్మకత్వానికి అది మాదిరిగా ఉంటుంది. మాట వినది కదా, యజమాని మాట అది విన్నది. కాకికైతే నమ్మకం కోల్పోయింది, యజమాని మాటకు అది లోబడలేదనమాట. కనుక పావురం వల్ల ఎలా ఉండంట? నిష్కపటులుగా. ఇంకా పావురంలో ప్రత్యేకత ఏంటో తెలుసా? మరి భూమి మీద ఉన్న సమస్త పశువుల్లోనూ పక్షుల్లోనూ చేదు అనేది ఉంటుందంట. మనం కోడి కోసినప్పుడు కూడా వెంటనే ఏం చేస్తాం? చేదుని తీసేయండి అంటాం. ఏదైనా జంతువుని కోసినప్పుడు అందులో చేదు ఉంటుంది. అంటే ప్రతి పక్షిలోనూ ప్రతి పశువులోనూ ఏముంటుందంట? చేదు అనేది ఒక పార్ట్ అనేది ఉంటుందంట. కానీ పావురంలో అది ఉండదంటండి. పావురంలో ఆ చేదుతనాన్ని ఇచ్చేది ఉండదంట. మరి అన్ని పక్షులు చూసుకోండి, అన్ని పశువులు చూసుకోండి, అన్నిట్లో కోసినప్పుడు ఖచ్చితంగా అది చేదు అనేది ఉంటుందంట. కానీ ఒక్క పావురంలో మాత్రమే ఏముండదంట? చేదు అనేది ఉండదు. ఇది నిష్కపటమైనది, కపటముగా అనేది కదా. పావురం ఎలాంటిదంట? నిష్కపటమైనది. మనుషులు ఎలా ఉండాలి? నిష్కపటులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి, కపటులుగా ఉండకూడదండి. కపటులు ఎలా ఉంటారో చూద్దాం ఒకసారి. మనం వాక్యం చూసుకుందాం. ఆదికాండం చూడండి 34వ అధ్యాయంలో కపటులు ఎలా ఉంటారో. ఆదికాండము 34వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 34వ అధ్యాయం 13వ వచనం. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపివేసినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చిరి. అదేమనగా, ఇక్కడ మనం ఒక మాట గమనిస్తే యాకోబు కుమార్తె పేరు దీనా. ఈ దీనా ఏం చేసిందంటే ఒకానొక సమయంలో ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళింది. ఆ దేశంలో ఉన్న మనుషులు, ఆ స్త్రీలు ఎలా ఉన్నారు, వారి వస్త్రధారణ ఎలా ఉంది, వారి స్థితిగతులు ఎలా ఉందనేసి యాకోబు కుమార్తె ఊరినే ఉండకుండా ఏం చేసిందంటే ఆ దేశాన్ని, తామున్న కనాను దేశాన్ని అక్కడ చూడడానికి వెళ్ళింది. అయితే ఆ కనాను స్త్రీ ఎలాంటి వస్త్రాలు కలిగి ఉన్నారు, ఎలాంటి దుస్తులు వేసుకుంటారు కదా, ఎలాంటి మరి స్థితిగతులు ఉన్నారని చూడడానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆ ఊరు పెద్ద కుమారుడు ఆమెను చెరిపేశాడు.
అందుకే స్త్రీలు ఎక్కడ ఉండాలంట? ఇంటి పట్టునే ఉండాలి. ఈనాడు స్త్రీలు ఎలా ఉన్నారంట? సాయంత్రం అయితేనే ఏం కావాలి? ఇలాంటి స్త్రీలు ఎలా ఉన్నారు కదా? సాయంత్రం అయితేనే పానీపూరి తిందామా, ఇంకేది గోబీ మంచూరి తిందామా, ఏ స్నాక్స్ తిందామా, ఏ హోటల్కి పోదామా, ఏ కేఫ్కి వెళ్దామా. ఇంట్లో ఎవరిగా కుదురుగా కూర్చోవడం లేదు. ఆడపిల్లలు గమనించండి, ఆడపిల్లలు చూడండి, రోడ్డు ఎక్కినారంటే అంతా ఆడపిల్లలే గమనిస్తారు. కుదురుగా ఉందాము అనుకోరు. కారణం ఏంటంటే సమాజం అంతా చెడిపోయింది, భ్రష్టులు అయిపోయింది. తల్లులే ఇంకా కొంతమంది ఎంత ఉత్తమ తల్లులు అంటే పోదాం పండి తల్లులే ఆడబిడ్డలను తీసుకొని, తండ్రికి అబ్బలేదనుకోండి, తండ్రి ఎక్కడ డ్యూటీలో ఉంటాడు, దూరంగా ఉంటాడు అనుకోండి, తల్లులే ప్రతి సాయంత్రము పిలుచుకొని పోతారు. జాగ్రత్త, ఏ దిక్కు నుండి అయినా దుష్టుడు మిమ్మల్ని ముట్టడి వేయగలడు. బిడ్డలు ఎప్పుడు కూడా ఇంటి పట్టునే ఉంచాలి. వారికి అవసరమైతే బయట నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి, కానీ ఇంటి నుంచి బయట తీసుకొని పోకూడదు. ఏ కన్ను ఎలా ఉందో ఎవరు చూశారు కదా? మనం గమనించి ఈనాడు అన్నీ జరుగుతున్న మరి ఎన్నో ఘోరాలు మనం చూస్తున్నాం. వాటన్నిటికి కారణం ఎవరంటే మన వస్త్రధారం కూడా కొంచెం కావచ్చు, కానీ మన బిహేవియర్ కూడా కొంచెం కావచ్చు. ఎందుకు నేను చెప్తుంటే, నేను ఆల్రెడీ చూశాను. నేను ఇది కొన్నేళ్ల కిందట జరిగింది. ఇద్దరు స్త్రీలు వెళ్తారు, ఇద్దరు పిల్లలు, చదువుకునే పిల్లలు వెళ్తున్నారు. ముందర మగ పిల్లలు పాపం వారి కొద్ది వారు వెళ్తున్నారు. ఈ ముందర పోయే వీళ్ళు కాస్త వాళ్ళకి ముందు దాటిపోయారు. ఈ ముందర పోయే పిల్లలు ఏమంటున్నారు, మగ పిల్లలను చూసి వెనకల పిల్లలు ఏమంటున్నారంటే, ఏంటి వానికి ఏం టేస్ట్ లేదు, మేము ఇంత అందంగా మమ్మల్ని చూడలేదు అంటున్నారు. నేను విన్నా నా చెవులారా. ఇంకేం చెప్తారు చూడండి, సమాజం ఎక్కడికి దిగజారిపోతుందో ఆలోచన చేయండి. ఒకప్పుడు మగపిల్లలు ఆడపిల్లలను ఏం చేసేవారంట, కొద్దిగా హేళనగా లేదా కామెంట్స్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, పాపం మగపిల్లలు ఉత్తమంగా తల ఉంచుకుంటే ఆడపిల్లలే కామెంట్స్ చేసేవారుగా అయిపోయారు. అంటే ఇద్దరు ఉన్నారులేండి, ఇద్దరిని కాదనలేదు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు. కానీ ఆడపిల్లలు ఎలా ఉండాలి? ఇంటి పట్టునే ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది దీనా ఎలా ఉందంట? యాకోబు కుమార్తె ఆ ఊరిని చూడడానికి వెళ్ళింది. ఆ ఊరిలో ఉన్న ఊరి పెద్ద కుమారుడు ఏం చేశాడు, ఏమను పాడు చేసేసాడు. ఇది అన్నకి తెలిసింది. ఇంకా ఆ ఊరి పెద్ద కుమారుడు ఏం చేస్తుంటే, వాళ్ళ తండ్రిని ఒప్పించి నేను ఎలాగైనా చేసుకుంటే దీనైనా చేసుకుంటాను అని అనగానే, సరే నేను నా మాట కాదనలేదు, ఎందుకంటే అతను పరదేశికి వచ్చి మన ఊరిలో నివాసం చేస్తున్నాడు కనుక నేను మాట్లాడతాను, పోదాం పని. ఊరి పెద్దను అతనికి సంబంధించిన మిగతా పెద్దలందరినీ పిలుచుకొని యాకోబుతో మాట్లాడడానికి వచ్చారు. ఆ మాట్లాడుతున్న సందర్భం ఇప్పుడు మనం చదువుతున్నాం 13వ వచనం. అయితే తన సహోదరి అయిన దీనాను, ఇక్కడ యాకోబు కుమారుల గురించి చెప్తున్నాడు. తన సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు ఎవరెవరండి? షెకేము కదా, షెకేము ప్రాంతంలో వీరు నివాసం చేస్తున్నారట. ఆ ప్రాంతంలో ఉన్న ఊరి పెద్ద కుమారుడు పేరు కూడా షెకేమే. అంటే తన కుమారుని పేరే మరి ఊరికి పెట్టుకున్నాడేమో. అయితే ఇక్కడ మనం గమనిస్తే చూడండి ఏం జరుగుతుందంటే, అక్కడ షెకేముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరం ఇచ్చారు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంట, ఏదో నా కుమారుడు తెలుసో తెలియకో తొందరపడి తప్పు చేసేసాడు, ఇప్పుడైతే మేము కాదనలేదు, ఎలాగైనా మీ కుమార్తెను మాకు ఇవ్వండి, మేము పెళ్లి చేసుకుంటాం మా కుమారునికి అని హామోరు అడుగుతుంటే వీళ్ళు ఎలా సమాధానం ఇస్తున్నారంట? కపటముగా. సరే మేము ఇస్తాం, కానీ మా దాంట్లో పురుషులకు ఒక పద్ధతి ఉంది. ఏంటి ఆ పద్ధతి? సున్నతి చేయించుకోవాలి. మా పద్ధతి ఏంటి? సున్నతి చేయించుకోవడం ఒక పద్ధతి మాకు దేవుడు ఇచ్చాడు. ఆ నియమం ప్రకారం మేము వస్తున్నాం. మరి మీ పురుషులేమో సున్నతి లేదు, మీరు అన్యులుగా ఉంటున్నారు కదా, మీరు సున్నతి చేయించుకుంటే మేము ఆ బిడ్డను మీకు ఇస్తామని ఎలా సమాధానం ఇస్తున్నారంట? కపటముగా. అంటే మనస్సులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడేదండి కపటము. పావురం అలాంటిది కాదండి. పావురం ఎలాంటిదంట? నిష్కపటమైనది. మనుషులకు మనం ఎలా ఉండాలంట? నిష్కపటులుగా ఉండాలి. మనస్సులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడితే వాళ్ళంతా ఎవరంట? కపట సహోదరుల వలన నేను మోసపోయాను అంటాడు పౌలు భక్తుడు. తనకున్న శ్రమల గురించి చెప్తున్నాడు. ఆయన లిస్ట్ చెప్తుంటాడు కదా, 11వ అధ్యాయం 23వ వచనం నుంచి లిస్ట్ చెప్తే, అందులో ఎవరి వల్ల మోసపోయారంటే పౌలు గారు కపట సహోదరుల వల్ల మోసపోయారు. మనలోనే ఉంటారు, మనలోనే కపటలుగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారు పరలోకానికి పోరు. పావురం వల్ల ఎలా ఉండట? నిష్కపటమైన వారు. ఈ లేవీను మరి గమనిస్తే మనం ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంట, మరి లేవీని ఇంకో వ్యక్తి మనం చూసుకునేది చూడండి, ఇక్కడ షిమియోను, వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారంటే కపటముగా సమాధానం ఇచ్చారు. సరే మేము చేస్తాము, మీరేం చేయాలంట? సున్నతి పొందుకోవాలన్నారు. సరే వాళ్ళు ఏం చేశారు, ఆ బిడ్డ మీద ఇష్టంతో ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ కూడా సున్నతి పొందుకున్నారండి. సున్నతి పొందుకొని ఆ బాధపడుతున్న సమయమున ఈ ఇద్దరు కూడా లేచి ఏం చేశారంటే ఆ మగవారిని అందరినీ ఏం చేశారంట? చంపేశారు. కపటముగా సమాధానం ఇస్తున్నారు. ఇలా ఉండడం దేవునికి ఇష్టం ఉండదు. మనం ఎలా ఉండాలంట? నిష్కపటులుగా ఉండాలి. అయితే ఈ పావురం ఎలా ఉందంట? ఆదికాండం మరి వచ్చేద్దాం మన వాక్యానికి. ఆదికాండం 8వ అధ్యాయంలో 8వ వచనం.
మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచిన. అయితే నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు అది తిరిగి వచ్చిన. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనిను. అతడు మరీ 7 దినముల తర్వాత, మళ్ళీ 7 రోజుల తర్వాత ఏం చేశాడంట, మరలా ఆ నల్ల పావురాన్ని మొదట విడిచారు, తిరిగి వచ్చింది. మళ్ళా తిరిగి దాన్నే విడుస్తున్నాడు. ఎందుకంటే అది ఏం సంపాదించుకుంది యజమాని దగ్గర? అది సంపాదించుకోవాలి. సంఘంలో నమ్మకత్వం ఉండాలి, సమాజంలో నమ్మకత్వం ఉండాలి, నీ కుటుంబంలో కూడా ఏం సంపాదించుకోవాలి? నమ్మకం సంపాదించుకోవాలి. మరి నమ్మకస్తులుగా ఉన్నారా? ఏదైనా ఎవరికైనా పని చెప్పాలంటే మాకు ఏమనిపిస్తుంది అంటే, అబ్బా వారికి చెప్పాకంటే ఊరికి ఉండదు మెల్లే, వారు చెప్తారు కానీ ఒకసారి చెప్తారు, మళ్ళీ రెండోసారి వాళ్ళు ఏంటంటే మాలో వారు ఏం పోగొట్టుకున్నారు? నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. అందుకే మేము ఎవరికి ఏం పని చెప్పాలన్నా బాధపడతాం కొంతమందికి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏం పోగొట్టుకున్నారంట? నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. దయచేసి ఎప్పుడు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోవద్దండి. నమ్మకాన్ని సంపాదించుకోండి, ప్రయాసపడండి, కష్టపడండి. నమ్మకస్తులే దేవునికి ఇష్టం. ఆయన రాజ్యంలో అలాంటి వారే అర్హులు. అందుకే దేశంలో ఎవరు నమ్మకస్తులా అని ఏం చేస్తుంటే ఆయన కనిపెట్టి చూస్తున్నాడంట. ఈ సంఘంలో ఎవరున్నారో నమ్మకస్తులని దేవుడు ఏం చేస్తుంటే మిమ్మల్ని అందరినీ కూడా కనిపెట్టి చూస్తున్నాడు. ఎవరు నమ్మకస్తులు ఉన్నారు? నమ్మకంగా ఉంటే వారికి నా పనిని అప్పగిస్తాం. నమ్మకస్తులు ఏం చేస్తారంట? నష్టం కలిగిన, ప్రాణం పోయినా కూడా పనిని వదలరు. అందుకే దేవుడు నమ్మకస్తుల కోసం చూస్తున్నాడు. ఎవరికి నేను నా పనిని అప్పగించాలా, ఎవరు నమ్మకంగా ఉన్నారా, ఎవరు యథార్థంగా ఉన్నారా, వారికి పనిని అప్పగిస్తే వారు దాన్ని ఏం చేస్తారంట? చివరిదాకా చక్కగా కొనసాగిస్తారు. మనకు కూడా ఎంతోమంది ప్రమాణాలు చేస్తారు నమ్మకంగానే, కానీ ప్రమాణాలు తప్పిన వారు ఎంతోమంది ఉన్నారు. కనుక గమనిద్దాం, నమ్మకస్తులుగా మనం ఉండాలి. అయితే రెండోసారి కూడా ఏం చేశాడంట? మరి నోవాహు ఆ నల్ల పావురాన్ని విడిచాడు. అది అప్పుడు ఏం జరిగింది చూడండి. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచాను. సాయంకాలం అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట చూడండి, నీళ్ళు ఇప్పుడు తన కాలు పెట్టుకోవడానికి స్థలం చిక్కింది. అట్లే వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు కాలు పెట్టుకోవడానికి, అప్పుడైతే కాలు పెట్టడానికి, అరకాలు పెట్టడానికి కూడా స్థలం లేదండి. ఇప్పుడు రెండోసారి పంపించినప్పుడేమో అరకాలు పెట్టడానికి స్థలం ఉంది, చెట్లన్నీ బాగా పచ్చగా చిగిర్చాయి, బాగుంది. ఇప్పుడు అక్కడే ఉండొచ్చు కదా, మళ్ళీ ఎందుకు తిరిగి రావాలి? చూడండి, యజమానుని ఎడల ఎంత నమ్మకాన్ని కనపరుస్తుందో. ఇప్పుడు నా యజమానుడు బయటికి రావాలంటే నేను ఏదో ఒకటి ఆనవాళ్ళు తీసుకొని పోవాలి. ఏం తీసుకొని పోవాలని? త్రుంచింది కదా ఒలివ, మరి లేత ఒలివ మొక్కను ఏం చేస్తుంటే అది త్రుంచి తన కాళ్ళలో పట్టుకొని వచ్చి యజమానికి చూపిస్తుంటే భూమి మీద ఏమంట? నీళ్లు ఇంకినాయి, చెట్లు మొలిచాయి కదా, బాగుందని ఏం చేస్తుంటే యజమానికి ఆనవాళ్ళు సూచన తీసుకొని వచ్చిందండి. ఎంత నమ్మకమైన స్వభావం కలిగిందో ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అలాంటి స్వభావం నీవు కలిగి ఉన్నావా? ఒకసారి పరీక్షించుకో. నీ కుటుంబంలో నమ్మకమైన దానిగా ఉండాలి, నీ కుటుంబంలో నమ్మకమైన వాడిగా ఉండాలి, సమాజంలో నమ్మకమైన వాడిగా ఉండాలి కదా. ఎక్కడ ఉన్నా నువ్వు ఏం కనపడాలి? నీలో నమ్మకమే కనపడాలి. నమ్మకం లేకపోతే కుటుంబాలు నాశనానికి పోతాయి. బిడ్డల మధ్య నమ్మకం ఉండాలి, భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలి కదా, స్నేహితుల మధ్య నమ్మకం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఏం కాపాడుకోవాలి? నువ్వు నమ్మకాన్ని కాపాడుకోవాలి. పావురం వల్ల ఎలా ఉండంట? నిష్కపటులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలన్నమాట. ఇంకెలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి, మంచి వాటిని మనం స్వీకరించే వారిగా ఉండాలి కదా. ఒకసారి మరి చూసుకుని పావురనుకున్న మంచి లక్షణం ఏంటంట? ఒకసారి ఒక పావురంతో జత కడితే మరొక పావురం అన్నది ఆశించదు. కానీ మనుషులు ఎలా ఉన్నారండి కదా, చెడిన వారిగా. అలాంటి స్వభావం కలిగిన వారికి మీరు ఉండొద్దండి. పావురం వల్లే మంచి స్వభావం కలిగిన వారిగా మీరు ఉండాలని దేవుడు మన విషయంలో ఆయన కోరుతున్నాడు. కనుక మనం ఎలా ఉండాలంట? అది ఇంకా మూలుగుచ్చుందని కదా, మనం కూడా ఏం చేయాలంట? మూలుగుచు ప్రార్థనలో ప్రభు సన్నిధికి మనము వెళ్ళాలి. ప్రార్థన ఎలా ఉందంట? మనం మూలుగు ప్రభువుకి వినపడాలి. మరి ప్రార్థన చేస్తున్నాం మూలుగుచు, అసలు మూలిగే రాదు మనకు, ప్రార్థన రాదు. ప్రార్థన దీర్ఘమైనప్పుడే మూలుగు వస్తుంది. ప్రార్థనే రాకున్నప్పుడు మూలిగ ఎలా వస్తుందండి? వస్తుందా? రావడం లేదు. ఆలోచన చేద్దాం. ఒక పావురాన్ని దేవుడు మనకు చూపిస్తుంది. అందుకే ఆకాశ పక్షుల కంటే, భూ జంతువుల కంటే మనకి ఏం నేర్పుతుంటే ఎక్కువగా బుద్ధి నేర్పుతాం. ఈరోజు కాకిని, పావురంను మన ఎదుట ఉంచారు. నువ్వు కాకి లిస్టులో ఉన్నావా, పావురం లిస్టులో ఉన్నావా? ఎలా ఉన్నావు? నీకు తెలుసు నీ హృదయానికి. ఒక మనుష్యుని సంగతులు ఆ మనుష్యుని ఆత్మకే తప్ప మరి ఎవ్వరికి కూడా తెలియదంట. నా సంగతి ఏంటో నాకు బాగా తెలుసు, మీకు తెలీదు. నేను ఇలా ఉన్నా, లోపల ఎలా ఉన్నా నాకు ఎవరికి తెలుస్తుంది? దేవునికి తప్ప
నాకు తప్ప ఇంకెవరికి కూడా తెలియదు. కనుక మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసు. కాకిలాగా నీవు ఉన్నావా, పావురంలాగా నీవు ఉన్నావా? ఇంతవరకు కాకిలాగా ఉన్నట్లయితే ఈ రోజు నుంచి నువ్వేం చేయాలంట? ప్రభా, నన్ను పావురంలాగా మార్చు, నా స్థితిగతులు పావురం వలె ఉన్నట్టుగా నాకు సహాయం చేయి. నేను కూడా నమ్మకంగా ఉండాలయ్యా, నేను పరిశుద్ధంగా పవిత్రంగా నా జీవితాన్ని నేను కాపాడుకోవాలని నువ్వేం చేయాలంట? ప్రభుని అడగాలి. కనుక కాకిలాగా ఉంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు కూడా కాకిని ఎవరైనా ఇష్టపడతారండి? పోనీ కాకిని ఎవరైనా సాక్కుంటున్నారా? కాకిని పందెపు రంగంలో పెట్టుకోరు, కాకిని ఇండ్ల దగ్గర సాకోరు. కానీ పావురాన్ని అయితే ఖర్చు పెట్టి కదా దాన్ని పోషిస్తూ దాన్ని గూడ్లు కట్టి చక్కగా సాకుతున్నారు. దాన్ని ఇంకేం చేస్తారంట? పందెపు రంగంలో కూడా పోటీల్లో ఎవరు పెడుతున్నారు? పావురాలనే పెడతారు. ఎందుకంటే నువ్వు ఎన్ని కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టరు, అది మళ్ళీ తిరిగి చక్కగా యజమానుని ఇంటికే చేరుతుంది. అంటే వీటన్నిటి చూసి దేవుడు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మన జీవితాలు చాలా చక్కగా ఉంటాయి. మనం పరలోకానికి కూడా వెళ్ళగలం. కనుక దేవుడి వాక్యం ద్వారా మన అందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్.